హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఫైజాన్ వాళ్ళ స్కూల్లో ఫైజాన్కి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారనమాట. సో మేము అవన్నీ రెడీ చేసుకున్నాము. యాక్చువల్లీ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మేమైతే ఇది మాకు టైం లేక లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేసాము. రేపు మార్నింగ్ స్కూల్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ తీసుకెళ్ళాలి. అప్పుడైతే మేము స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్లీ 9:15 అలా అవుతుంది టైము. వీళ్ళిద్దరిని పడుకోబెట్టేసి స్టార్ట్ చేసాము. ఎందుకంటే వీళ్ళిద్దరితో చేస్తే మేము రేపు మార్నింగ్ వరకు చేస్తామన్నది బిలీవ్నెస్. అందుకని వాళ్ళిద్దరిని పడుకోబెట్టి ఇంకా మేమైతే ఈ ప్రాజెక్ట్ వర్క్ని స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఒక ప్లెయిన్ చార్ట్ తీసుకున్నాము. దాని తర్వాత దానికి ఆపోజిట్ కొంచెం హైలైటెడ్గా కనిపించే ఇంకో కలర్ చార్ట్ తీసుకొని దాంతో సర్కిల్స్ కట్ చేసుకుంటున్నాం. వాళ్ళ స్కూల్ వాళ్ళే మాకు ఒక లింక్ పంపించి ఇలా చేయాలి ప్రాజెక్ట్ వర్క్ అనేది పంపించడం జరిగింది. దాంట్లో మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందని మేము అనుకున్నాము. కానీ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అనమాట. చాలా కష్టం అయిపోయింది, చాలా టైం కూడా పట్టేసింది. బట్ అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అవుట్లుక్ ఎలా వచ్చింది ఏంటి అన్నదైతే మీరు కంప్లీట్ లుక్ చూస్తే మీరే చెప్తారు. అండ్ మేమైతే ఇంకా ఆ షార్ట్ వర్క్ ఒకటి చేస్తూ ఉండలేము కదా, అందుకే కొంచెం సినిమా అయితే పెట్టుకున్నాము. సినిమా పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఈ షార్ట్ వర్క్ కూడా చేస్తున్నాము. ఈ షార్ట్ వర్క్ చేయడము మేము ఒక్కరమే చేయలేదు. మా హస్బెండ్, నేను, మా మమ్మీ నలుగురము. తర్వాత మా అమ్మమ్మ మాకు కంపెనీ ఇచ్చారు. అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఈ షార్ట్ వర్క్ అయితే ఫినిష్ అవుట్ చేసామన్నమాట. దాని తర్వాత ఇలా సర్కిల్స్ తీసుకున్నాం కదా, వాటిని మేము ఇలా ఒక చిన్న బ్యాచెస్ లాగా కట్ చేసుకున్నాము. దానికి మళ్ళీ అవుట్లైన్ వేసి దాంట్లో లెటర్స్ రాద్దాం అన్నది ప్లాన్ అనమాట. అందుకనే మేము ఇలా కట్ చేసుకున్నాం. అలా కట్ చేసిన దాన్ని మళ్ళీ ఆ ప్లెయిన్ చార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా స్టిక్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అయింది. సో ఇలా కట్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసుకున్నాము. కట్ చేసుకున్న దాన్ని ఇలా అయ్యాయి అనమాట. వీటిని మేము అన్ని ఫస్ట్ లెటర్స్ అన్ని కౌంట్ చేసుకొని దాని మీద పెట్టడం జరిగింది. ఇలా కట్ చేసుకున్న ఒక పేపర్ని దానికి మళ్ళీ అవుట్లైన్ వేసాము. అవుట్లైన్ వేయడం వల్ల లుక్ ఎన్హాన్స్ అవుతుంది. అందుకనేసి మేము అవుట్లైన్ వేసాము. మేము చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే స్కెచెస్ తీసుకున్నాం కదా, ఈ స్కెచెస్ చాలా లైట్గా రాస్తున్నాయి. అండ్ మోరోవర్ రెండు ప్రాజెక్ట్ వర్క్స్ చేయడానికి ఈ కంప్లీట్ స్కెచెస్ అనేవి దాంట్లో ఉన్న ఇంక్ అయిపోయింది. ఇలాంటి స్కెచెస్ని అమ్ముకొని మనం ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే మిడిల్లోనే ఆగిపోతాము. నా దగ్గర మార్కర్స్ ఉన్నాయి సేఫ్ సైడ్, దానివల్ల నేను యూజ్ చేయడం వల్ల మాకు ఇది ఓకే అయిపోయింది. ఆల్మోస్ట్ ఏం ఇబ్బంది ఏం కాలేదన్నమాట. సో వీటిని అయితే ఇట్లా అవుట్లైన్స్ వేస్తున్నాను. నేను మా మమ్మీ అవుట్లైన్స్ వేయడం స్టార్ట్ చేసాము. కానీ దాని తర్వాత మా మమ్మీని వేశారు అన్నిటికీ అవుట్లైన్స్ అన్నీ. నేను అవుట్లైన్స్ తను వేసి ఇచ్చారు. దాంట్లో నేను లెటర్స్ రాసి ఇచ్చాను. మా హస్బెండ్ అయితే దాన్ని స్టిక్ చేశారు. సో అలా వర్క్ షేర్ చేసుకొని అందరము నైట్ అవుట్ చేసి మరి ఫైజాన్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసాము. మాకైతే మేము అనుకున్న లెటర్స్ అంటే ఏబిసిడీలు మాత్రమే రాద్దాం అనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ కూడా రాద్దాం అనుకుని దాన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాం అనమాట. అవుట్లైన్ బాగా చేసుకున్నాము. ఎల్లో చార్ట్ మీద బ్లూ అయితే బాగా కనిపిస్తుందని మేమైతే ఎల్లో చార్ట్ తీసుకున్నాం అనమాట. సో ఇలా అయితే లెటర్స్ రాసాము. బాక్సెస్ వేసుకున్నాం. సో కరెక్ట్ ప్లేస్మెంట్లో ఉండటానికి అని చెప్పి ఇలా బాక్సెస్ వేసుకున్నాము. సో దట్ మాకు చాలా నీట్గా అవుట్లుక్ చాలా బాగా అనిపించింది. చూసారా, లాస్ట్లో కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్ కూడా రాశాను. సో దట్ అన్నీ ఒకే చోటు ఉంటుంది. ఆల్ఫాబెటికల్స్ అండ్ కాన్సనెంట్స్ ఓవెల్స్ ఒకే చార్ట్లో ఉండాలి అని ఒక ఇంటెన్షన్తో అలా చేసాము. దాని తర్వాత మాకు స్కై బ్లూ కలర్ చార్ట్ సరిపోలేదు. అందుకే పింక్ స్కై బ్లూ మళ్ళీ కలిపి ఇలా తెలుగు ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ అవుట్ చేసాము. ఫైనలీ లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇదైతే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. అండ్ దెన్ ఇది తెలుగు ప్రాజెక్ట్ వర్క్. తెలుగు ప్రాజెక్ట్ వర్క్లో కూడా అన్ని అచ్చులు, హల్లులు, తర్వాత తలకట్టు తిరగలు అవన్నీ వేసేసాము. అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయింది. చూసారా ఎలా కూర్చోవాల్సి వచ్చిందో. బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది అంతసేపు కూర్చొని కంప్లీట్గా